జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో న్యూపేట్ వాలీబాల్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, గోపీనాథ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు మంజునాథ్ పాల్గొని లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు। విజేతలకు నగదు బహుమతులను అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు। కార్యక్రమంలో వాలీబాల్ ఆటగాళ్లు, టీడీపీ నాయకులు హరినాథ్ గౌడ్, కృష్ణ, మంజునాథ్ పాల్గొన్నారు। కొత్తపేట అంటే మాకు ఎప్పుడు చాలా మాకు గౌరవం, ప్రాధాన్యత ఉంటుంది। ఎందుకు తెలుసా? తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓట్లేసేటువంటి ప్రాంతం ఏ ఎన్నికల్లో అయినా కొత్తపేటనే హైయెస్ట్గా వేస్తున్నారు। ఇక్కడంతా ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు, కష్టజీవులుగా ఉన్న వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పైన నమ్ముకున్నటువంటి వీళ్లకు మొదటి స్థానం ఇవాళ మున్సిపాలిటీలు అనేది పదే మేము అనుకుంటున్నాం। ఈరోజు మనకు మంచి అవకాశాలు వచ్చినాయి। గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక అధికారి అనుకుంటే ఏ మార్పు తీసుకురాగలరు సమాజంలో అనే దానికి ఉదాహరణ మన కమిషనర్ గారు। చెత్తా చెదారంతో నిండిపోయి దీన్ని చాలా అవమానకరంగా, చాలా కేవలంగా మాట్లాడుకున్నటువంటి కుప్పం మున్సిపాలిటీ ఏరియా ఈరోజు చాలా శుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతంగా ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారంటే ఒక అధికారి। గతంలో కూడా ఇదే స్థాయిలో అధికారులు ఉన్నారు, కానీ వీళ్ళకి తేడా ఏమనేది ఈరోజు కనబడతా ఉంది। గతంలో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడుకు వాళ్ళకి తేడా ఏమనేది ఈరోజు కనబడతా ఉంది। అంటే మనిషిలో అమోఘమైన శక్తి ఉంది, దాన్ని బయటకు తీసి దాన్ని ఉపయోగించుకున్నప్పుడు అది సమాజానికి మనకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ, వేదిక మీద ఇతర పెద్దలందరూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అంటే ఈరోజు ఇంతమంది యూత్ చాలా బాగా గమనించారు మీరు, ఎవరు కూడా ఒబేసిటీ లేదంటే మీరంతా ప్లేయర్స్గా వచ్చారు కాబట్టి మీరు ఫిట్నెస్ అనేది బాగుంటుంది। కాకపోతే ఈరోజు ఈ స్పోర్ట్స్ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్। చాలామంది తల్లిదండ్రులు అనుకునేది ఆడుకుంటే వాళ్ళకు టైం వేస్ట్, వాళ్ళకి మార్కులు రాదని, కానీ ఎవరు బాగా క్రీడలు గేమ్స్ స్పోర్ట్స్లో ఉంటారో వాళ్ళ బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది, వాళ్ళ చదువులో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ఏ పని చేసినా కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో చేయగలరు। కాబట్టి ఈ గేమ్స్ని చాలా బాగా మనం ప్రోత్సహించాలి। కుప్పం నియోజకవర్గంలో ఈ స్టేడియం అనేది ఎక్కడా లేని విధంగా ఈ స్టేడియం మనం తీసుకొస్తున్నాం। పక్కనే కృష్ణగిరి అనేక సార్లు పోయాం, కృష్ణగిరి స్టేడియం చాలా అద్భుతంగా ఉంది। అద్భుతం అంటే వసతుల ప్రకారంగా కూడా ఉంది, కానీ అంతకంటే మించి దాన్ని ఉపయోగించుకునే విధానం ఎక్కడా చూడలేదు నేను। మా షాప్ చైర్మన్లు ఇద్దరు కానీ, చీఫ్ సెక్రటరీ కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా తీసుకెళ్ళాను, ఎమ్మెల్సీ గారు, మేమందరూ కూడా చాలాసార్లు చూసాం। కనీసం అంటే 1000 మంది అక్కడ కృష్ణగిరి స్టేడియంలో ప్రతిరోజు దాన్ని వాడుకుంటున్నారు। కాబట్టి మన కుప్పంలో వచ్చే స్టేడియం దానికంటే మించిన స్థాయి స్టేడియం వస్తుంది, మీరందరూ బాగా యూజ్ చేసుకోవాలి। అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ హాస్టల్ కూడా పెడుతున్నాం। ఈ మన స్టేడియంలో ఎవరైతే బెస్ట్ క్రీడాకారులు, స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హాస్టల్ అక్కడే ఉండి వాళ్ళు గేమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ, వాళ్ళు ఏ కోర్సులో చదువుతున్నారో స్టడీస్ కూడా చదువుకుంటూ రోజు ఎక్కువగా వాళ్ళకు కోచింగ్, ట్రైనింగ్ ఇచ్చి బెస్ట్ అథ్లెట్స్గా, స్పోర్ట్స్ మెన్గా గేమ్స్లో చేసే విధంగా చేస్తాం। కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం మన ముందు వస్తుందని చెప్పి తెలియజేస్తాం।